ఈ బస్సు అయ్యప్ప పేరుతో ఉన్న బస్సు హుజూరాబాద్ నుంచి వస్తుందని భావించిన పోలీసులు దాన్ని వెనక్కి తిప్పి పంపించేస్తున్నారు. ఈ హుజూరాబాద్ రోడ్డు ఇది మనం గమనిస్తుంది. ఇప్పుడు హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చే రోడ్డు, ఆ రోడ్లో వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా ఇక్కడికి కౌంటింగ్ కోసమో ఈటెల రాజేందర్ సమావేశం కోసమో వస్తున్నారని భావించిన ప్రతి ఒక్కరిని కూడా వెనక్కి పంపించేస్తున్నారు. ఇటుపక్క ఉంది హైదరాబాద్ రోడ్డు. ఎవరైనా అటువైపు నుంచి తిరిగి హైదరాబాద్ రోడ్డు నుంచి వస్తే కూడా వారిని కూడా తిప్పి వెనక్కి పంపిస్తున్నారు తప్ప ఈ కరీంనగర్ లోపలికి, ఇది అలగనూరు చౌరస్తా అంటారు, ఈ చౌరస్తా లోపల నుంచి కరీంనగర్ లోపలికి వెళ్ళేది ఈ బ్రిడ్జ్ దాటితేనే. ఇది బ్రిడ్జ్ ఉంటుంది ముందు, ఈ బ్రిడ్జ్ దాటితే మాత్రమే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీదుగా కాకుండా వేరే దారి లేకపోవడంతో అందరినీ కూడా ఇటు హుజూరాబాద్ నుంచి వచ్చే వాళ్ళని కానీ ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వారిని కానీ పూర్తి స్థాయిలో ఆపి వెనక్కి పంపిస్తున్నారు తప్ప లోపలికి ఎవరిని ఎలో చేయట్లేదు. 144 సెక్షన్ ఉంది కాబట్టి అనుమతించము అంటున్నారు. సాధారణంగా కౌంటింగ్ తర్వాత గెలిచిన వారు కొంత సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశం ఉంది, కానీ ఎన్నికల నిబంధనలు అలా లేవు అనేది పోలీసు వారి ఆరోపణ. ఈ పెద్ద ఎత్తున వస్తున్న బస్సులు ఈ జనాలను మొత్తాన్ని కూడా వెనక్కి తిప్పి పంపిస్తున్న నేపథ్యంలో ఈరోజు కొంత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ఈ అలుగునూరు చౌరస్తాకి చాలా పేరు ఉంది. ఈ చౌరస్తాలోనే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ని అరెస్ట్ చేసి ఖమ్మం దాకా తరలించారు.